హాయ్ అండి అందరికీ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన కల్కి సినిమా అయితే మొత్తానికైతే భారీ స్థాయిలో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పటివరకు ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ అయ్యి ఎక్కువ షోలు ప్రదర్శింపబడిన చిత్రం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే కూడా ఇక ఇప్పటివరకు ఇప్పటివరకు హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా కూడా ఇదే అని చెప్పవచ్చు. అదేవిధంగా సినిమా విషయానికి వచ్చేటప్పటికైతే సినిమా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోతాం, అక్కడికి అంతకు మించే ఉన్నది. కానీ సరే మనం అనుకున్నది లేకపోవచ్చు, కానీ అంతకు మించే ఉన్నది. ప్లస్ మనం ఎక్స్పెక్ట్ చేయని క్యాండిడేట్లు కూడా దాంట్లో క్యాండిడేట్లు కూడా ఉన్నారు. ఇక అది ఏందనేది మీరు సినిమాలు చూసే తెలుసుకోవాలి. ఇక సినిమా రివ్యూ అయితే మీరు ప్రివ్యూస్ అన్నీ చూసే ఉంటారు. మొత్తానికైతే పాజిటివ్గా వచ్చిన సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. సో ఇక మొత్తానికైతే ఎవరైనా సినిమా చూడని వాళ్ళు ఉంటే మాత్రం సినిమా అయితే చూడవచ్చు. మొత్తానికి ప్రభాస్ రేంజ్కి బాహుబలి తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ ఏదైనా సినిమా ఉందంటే ఈ సినిమా అనే చెప్పొచ్చు. ఆ స్థాయిలోనే కాకుండా హాలీవుడ్ స్థాయిలో మంచి హిట్ సొంతం చేసుకున్నాడనే చెప్పొచ్చు ప్రభాస్. అయితే మొత్తానికి ఈ సినిమా విషయానికి వస్తే 600 కోట్ల బడ్జెట్తో రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తానికి ఇటు మన తెలుగులో కావచ్చు, ఇటు హిందీ, తమిళ్ ఇట్లా అన్ని విధాలుగా మొత్తం టోటల్గా ఓవర్సీస్లో కనుక చూసుకున్నట్టయితే మొత్తం 9,500 స్క్రీన్లలో రిలీజ్ అయిందని చెప్పవచ్చు. అయితే నైజాంలో 400 స్క్రీన్లు వరకు రిలీజ్ చేశారు. అదే ఆంధ్రాలో అయితే 800 స్క్రీన్ల వరకు రిలీజ్ చేశారు. మొత్తానికి 1200 స్క్రీన్లలో కాగా ఇందులో మాత్రం దగ్గర 2000 స్క్రీన్లలో రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా తమిళనాడు అయితే 750 స్క్రీన్లలో, మొత్తానికి ఇండియా మొత్తంలో వచ్చేసి 4,000 స్క్రీన్లలో మొత్తానికి ఈ సినిమాని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓవర్సీస్లో 4,500 స్క్రీన్లలో రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తం 9,500 స్క్రీన్లలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇదే ఇంకో రికార్డ్ ఏంటంటే ఇప్పటివరకు హైదరాబాద్లో ఓన్లీ ఎర్లీ మార్నింగ్ షో, బెనిఫిట్ షో అంటే 4 o'clock ఎర్లీ మార్నింగ్ ఉండే షోలలో, అంటే ఓన్లీ మన మల్టీప్లెక్స్లలో ఐనాక్స్ కావచ్చు, పీవీఆర్ కావచ్చు, సినీపోలీస్ కావచ్చు, ఇంకా ఇలాంటి మల్టీప్లెక్స్లలో ఓన్లీ ఈరోజు ఉదయం అంటే ఈరోజు గురువారం రోజు, ఈరోజు 27th రోజున ఓన్లీ బెనిఫిట్ షో టికెట్లే 12,000 పైగా అమ్ముడు పోయినాయి. ఓన్లీ బెనిఫిట్ షోలు ఓన్లీ మల్టీప్లెక్స్లలో, నాట్ మళ్ళీ సింగిల్ స్క్రీన్స్ వేరే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికి మాత్రం కలెక్షన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్ర నైజాంలో వచ్చేసి 35 కోట్ల గ్రాస్ వచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా కర్ణాటకలో 6 కోట్లు, తమిళనాడులో 3 కోట్లు, కేరళలో 50 లక్షల గ్రాసు, అలాగే హిందీలో 8 కోట్ల గ్రాసు వసూలు చేసిందని చెప్పొచ్చు. ఓవర్సీస్లో ముఖ్యంగా అమెరికాలో అయితే $3 మిలియన్ పైగే వసూలు చేసిందని చెప్పొచ్చు. అలాగే మిగతా దేశాల్లో కూడా భారీ వసూలు సాధించిందని ఇంకా విషయం చెప్పుకోవచ్చు. మొత్తం అయితే ఫస్ట్ డే 9,500 స్క్రీన్లలో రిలీజ్ అయ్యి మొత్తానికి ఫస్ట్ డే ఓపెనింగ్స్ వచ్చేసి టోటల్గా దాదాపు 250 కోట్లకు ఫస్ట్ డే ఓపెనింగ్స్ వచ్చినాయని చెప్పొచ్చు. మొత్తానికి 9,500 స్క్రీన్లలో వచ్చిన 250 కోట్లు అన్నట్టు ఓపెనింగ్. ఇప్పటివరకు ఏ సినిమా కూడా 250 కోట్లు అనేది ఫస్ట్ డే ఓపెనింగ్ అయితే రాలేదు. ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. మొత్తానికి కల్కికి స్క్రీన్లు ఎక్కువగానే రిలీజ్ అయ్యి కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నప్పటికీ ఆ స్థాయి కాస్ట్ పెట్టవచ్చు టికెట్కి అయితే, ఆ స్థాయి టికెట్లు పెట్టవచ్చు. ఎందుకంటే సినిమా భారీతనం అనేది ఎక్కువ ఖర్చు చేశారు. అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఇట్లా విఎఫ్ఎక్స్ మీరు చూసే ఉంటారు కదా, సీజీలో విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయో, సో ఆ మాత్రం టికెట్ పెట్టవచ్చు. కాబట్టి మొత్తానికి ఏంటంటే 9,500 స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ సినిమా అయితే ఒకసారి అయితే మళ్ళీ మీకు ఒకసారి రివీల్ చేస్తున్నాను. ఆంధ్ర నైజాంలో వచ్చేసి 35 కోట్లు వచ్చాయి, కర్ణాటకలో 6 కోట్లు, తమిళనాడులో వచ్చేసి 3 కోట్లు, కేరళలో 50 లక్షలు, అలాగే హిందీలోనే వచ్చేసి 8 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. అలాగే ఇక ఓవర్సీస్లో ముఖ్యంగా అమెరికా అలాంటి దేశాలలో చూసుకున్నట్టయితే $3.5 అలా వచ్చాయి. మొత్తానికి ఫస్ట్ డే ఓపెనింగ్ అయితే 250 కోట్ల పైనే వచ్చినాయని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు నా ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 12 o'clock తర్వాత ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఇప్పటివరకు నేను అన్నీ మొత్తం క్యాల్కులేట్ చేసి ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం అయితే 250 కోట్ల పైగానే ఎక్కువనే వసూలైనాయని చెప్పొచ్చు. ఇది ఇప్పటివరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. మొత్తానికైతే సినిమా అయితే బాగుంది, ఎవరైనా చూడని వాళ్ళు అయితే చూడవచ్చు.
ఇంకా సినిమా గురించి అయితే నేను ఎక్కువ చెప్పలేను, మీరే థియేటర్లలో చూడండి. మొత్తానికైతే చూడొచ్చని బాగుందనే చెప్తాను. బాగుంది కాబట్టి బాగుందని చెప్తాను. ఎవరైనా చూడని వాళ్ళైతే చూడండి. సరే, ఇంక ఇప్పటివరకు నేను ఏం చెప్పినా అనేది అయితే మళ్ళీ మీకు ఒకసారి చెప్పాలనుకుంటే కనుక ఈ చెప్పేదే ఉంది కనుక అర్థం కాకపోతే చూడండి. లేకపోతే లాస్ట్లో వచ్చేసి ఒకసారి లిస్ట్ అయితే ఎన్ని థియేటర్లు రిలీజ్ అయినాయి, ఈ ఎంత కలెక్షన్ వసూలు చేసిందని లాస్ట్లో అయితే మీకు మళ్ళీ ఒక మొత్తం లిస్ట్ అయితే పెడతాను. ఇది ఇప్పటివరకు ఉన్న విషయం. ఎవరికైనా వీడియో అయితే నచ్చితే కనుక లైక్ అయితే చేయండి.